స్టోరీ రాసి బట్టలు తీసుకొని కొడతారు. నేను అల్లాడుతున్న ఫ్యాన్ బట్టలు ఇప్పి కొడతారు. ఏంది ఏం నచ్చాలి సినిమాలు ఏం నచ్చాలి? తెలియదు. నువ్వు కెమెరామ్యాన్ కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ప్రభాస్ గురించి అడుగుతావు. ఎట్లయినా అల్లు అర్జున్ దెంగించాలనే చూస్తావు. అర్థమవుతుందా? కానీ వాడు మొగోడు, అల్లు అర్జున్ మొగోడు. బాలేదంటారా? జనాలు ఏమన్నా ఎదవలా? 2000 కోట్లు ఎందుకు ఇచ్చారు పుష్ప సినిమాకి? టికెట్లు రేట్లు పెంచారు కాబట్టి సినిమా నచ్చకపోతే ఎవడు రాడు థియేటర్ కి? చెప్పండి. కొత్తలో దమ్ము లేనోడు మాట్లాడతాడు పుష్ప సినిమా గురించి. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు. ఆ స్కూల్ పోతాడు, స్కూల్ పోయడం 10th క్లాస్లో ఫెయిల్ అవుతాడు. కింద గోసి పైన ఒక షర్ట్ ఉండేది ఏముంటుంది, అదే కూలి పని చేయాల్సి వస్తే పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినావు అనుకో, 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. పుష్ప బాగుంది, ఇది బాగుంది. ఇక పుష్ప సినిమా గురించి ఎత్తకుండా నా పని కోర్టు చాలా చక్కగా ఉంది. ఇలాంటి సినిమాను సమాజానికి ఉపయోగపడే మూవీ. ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి. పనికిమాలిన సినిమాలు చూడకండి. ఆ లవ్వులు అని గివ్ అని పైనుంచి కిందనైనా పైనుంచి ఆ ఆలియా భట్ అని ఇంకో భట్ అని అట్లాంటి సినిమా చూడొద్దు దయచేసి. 2 చేతులు పిల్లలకు ఇట్లాంటి సినిమాని చూడండి. పుష్పను తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి కారణం ఏందన్న? నేను పుష్ప సినిమా 100కి 100% ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు. ఆ స్కూల్ పోతాడు, స్కూల్ పోయడం 10th క్లాస్లో ఫెయిల్ అవుతాడు. కింద గోసి పైన ఒక షర్ట్ ఉండేది ఏముంటుంది, అదే కూలి పని చేయాల్సి వస్తే పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినావు అనుకో, 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. పుష్ప బాగుంది, ఇది బాగుంది. ఇక పుష్ప సినిమా గురించి ఎత్తకుండా నా పనికిమాలిన సినిమానా? అట్లా ఆ స్టోరీ నేను అల్లు అర్జున్ తిడతలేను, ఆ స్టోరీ రాసిన గాడికి తిడుతున్నా. పుష్ప బాగాలేకుండా 2000 కొట్టింది, 2000 కోట్లు కొట్టింది. నేను చెప్తున్నా, ఇంకోటి చెప్తున్నా. నీ పేరు నేను చెప్తున్నా చూడు. ఇంకో చెప్తున్నా భయ్యా, హుస్సేన్ సాగర్ ఉంది భయ్యా, మన పక్కనే హుస్సేన్ సాగర్. ఆ హుస్సేన్ సాగర్ అందరు ప్రపంచ నలుమూలలో వచ్చి చూడటానికి వస్తుంది. దేనికి? అందులో మనం హైదరాబాద్ వాళ్ళు మొత్తం 1-2 పోస్తున్నాం, దాన్ని చూడడానికి వస్తారు. పనికిమాలిన సినిమాలు 100 మంది చూస్తారు. మంచి సినిమా కాదు. ఇక నువ్వు చెప్తే నేనేం చెప్పలేదు. 2000 కోట్లు కొట్టిన సినిమాని బాగలేదు. అరే నువ్వు రండి. ఇగో చెప్తా. ఇంకోసారి చెట్లలో అమ్మాయి అబ్బాయి పోతే 100 మంది చూస్తారు. అదే సాంప్రదాయంగా ఒక తెలుగు అమ్మాయి పోతే ఎవరు చూడరు. ఇక నువ్వు చెప్పేదాన్ని అల్లు అర్జున్ అంటే నా లవ్. మరి ఎందుకు పుష్పని తిడతలేను, ఆ స్టోరీ రాసిన గాడిని తిడుతున్నా. ఎందుకు? వై బికాస్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. నీ తల్లి ఆయన వెనక చేతులు కాళ్ళు కట్టుకున్న తర్వాత ఫైట్ ఎవడన్నా చేస్తాడా? తెలుగు ఇంగ్లీష్ లో ఏమైనా చేశాడా? కట్టప్ప చేసావా? చేయలేదు. సుకుమార్ని తిడతా. స్టోరీ రాసిన బట్టలు తీసుకొని కొడతారు. నేను అల్లాడుతున్న ఫ్యాన్ బట్టలు ఇప్పి కొడతారు. ఏంది ఏం నచ్చాలి? సినిమాలు ఏం నచ్చాలి? ఏం నచ్చింది నీకు? చూసినా భాయ్ బరాబర్. బయటికి కచ్చరాగా అలుగు ఇట్లానే ఉంటారు. పందులే గుంపులు వస్తాయి. నాని సింగిల్ గా వస్తాడు, తగ్గదులే. బానే ఉంది బ్రో. పుష్ప సినిమా యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కానీ ఆ సినిమా స్టోరీ నాకు నచ్చలే. దాన్ని చూసి ఈ అన్నని చూసి నేర్చుకోవాలి. ఈ అన్న పోయి దొంగతనం చేసుకో. పోయినసారి కొట్టుకుంటే ఒక 6-7 నెలల పాటు క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు గెలికి వాడో ఈడో గెలికి లోపలికి రాని తీసుకున్నావు.
ఎంతసేపు తీసుకున్నావు? మాకు ఒక నిమిషం అన్నా రావద్దా కోర్టు సినిమా గురించి? కోర్టు నువ్వు నేను కోర్టు గురించి అడుగుతున్నా. కోర్టు గురించి మా కోర్టు మా కెమెరా ఉంది. కోర్టు సినిమా రివ్యూ కావాలి మాకు. పుష్ప వద్దు, అల్లు అర్జున్ వద్దు. కోర్టు సినిమా రివ్యూ కావాలి. 4 నిమిషాలు తీసుకుంటే 4 నిమిషాలు తీసుకున్నావు. నువ్వు తీసుకునేటప్పుడు గొడవ అయింది. నువ్వు మంచిగా ఉంది. అదే విధంగా ఒకే మాట పుష్ప సినిమా గురించి ఒకటి చెప్తున్నా. చెప్పండి. గుత్తల దమ్ము లేనోడు మాట్లాడతాడు పుష్ప సినిమా గురించి. రికార్డులు కొట్టలేనోడు ఒక మాట పుష్ప సినిమా మంచి సినిమా. అల్లు అర్జున్ అన్నని 100 మంది ట్రోల్ చేశారు. ఎవరైనా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ మేము పుష్ప సినిమాని ఆపుతాము అని 100 సార్లు చెప్తే 2000 కోట్లు కొట్టిన మగాడు అల్లు అర్జున్. ఆ సినిమా బాగాలేదంటారా? జనాలు ఏమైనా ఎదవలా? 2000 కోట్లు ఎందుకు ఇచ్చారు పుష్ప సినిమాకి? టికెట్లు రేట్లు పెంచారు కాబట్టి ఏదైనా పెంచుకొని సినిమా నచ్చకపోతే ఎవడు రాడు థియేటర్ కి? సరేనా? ఆ నలుగురు లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎవడు చూడడు. నువ్వైనా పోవు. పొద్దున్న నుంచి ఉద్యోగం చేసి సస్తున్నావు. ఒక రిలాక్షన్ కోసం సినిమాకి వస్తాం. సినిమా ఎలా ఉంటాయిందయ్యా? మాకెందుకు 2 గంటల సేపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశాడా లేదా? అంతేగాని పుష్ప సినిమా బాగాలేదంటాడా? నేను పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా. అల్లు అర్జున్ అంటే నాకు కోపమే, కానీ పుష్ప సినిమా దెంగాడు వాడు మగవాడు. అంతే. అల్లు అర్జున్ మగవాడు. మరి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయినా అందరూ ట్రోల్ చేసినా రికార్డు కొట్టి చూపించాడు. సరేనా? కానీ పుష్ప సినిమా బాగాలేదు అనకండి. పాన్ ప్రాక్ సినిమాలు ఓకే, కానీ సినిమాలు అలాంటివి ఆడతాయి. ఒకటి RRR కానీ KGF కానీ రికార్డు కొట్టిన ఏ సినిమాలైనా కూడా జనాలకు పనికిరావు. అర్థమైందా? అంత మాత్రం సినిమా బాగాలేదని అనకండి. ఇప్పుడు అలాంటి సినిమాలే కావాలి. మీకు దమ్ముంటే అక్కడ షారూక్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళే దెంగలేకపోయారు. అల్లు అర్జున్ అయినా రికార్డు కొట్టాడు. ఆయన సినిమా బాగాలేదంటారా? ఎందుకన్నా ఎమోషనల్ అయ్యారు మీరు? పుష్ప సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కోర్టు సినిమా బాగున్నప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడాలి. ఇంకా ఏదొచ్చినా సరే పుష్ప రికార్డు బ్రేక్ అయిందా? ప్రభాస్ సినిమా వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ రేపు హరిహర విరమలు వచ్చింది అనుకో, పుష్ప సినిమా కన్నా బాగుందా? అసలు ఎందుకు అల్లు అర్జున్ గెలుపుతున్నారు? మొన్న బాహుబలిని దెంగారు, ఇప్పుడు పుష్పాన్ని దెంగుతారా? గుర్తులో దమ్ము ఉంటే ఏ ఫ్యాన్ బేస్కైనా చెప్తున్నా, మన అన్న రికార్డు కొట్టినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మన రికార్డు పోయిందనుకో అన్నీ మూసుకొని ఆగాల మన టైం వచ్చేదాకా. అర్థమవుతుందా? పుష్పాన్ని తక్కువ చేస్తారా? ఎంత కష్టపడ్డాడయ్యా క్లైమాక్స్లో, ప్రాణం పెట్టి చేస్తాడు అల్లు అర్జున్. ఆ సినిమా బాగాలేదంటారా? బాహుబలి ఇప్పుడు పుష్ప రికార్డులు కొట్టాలంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. మహేష్ అన్న రావాల్సిందే, రాజమౌళి వల్లే అవుతుంది. ఇంకా ఏ సినిమాలు లేవు. సరేనా? అల్లు అర్జున్ ప్రతి ఓడి తిట్టేవాడే ఒకటి అమ్మ. ఆయన దమ్ముంది, కుదర దమ్ముంది, ఇంకా ఎవరికి లేదు కాబట్టి మాట్లాడతారు. సరేనా? కోటి సినిమా బాగుంది, నాని అన్న స్టోరీ సెలెక్షన్ ఎక్సలెంట్, కానీ అలా సినిమా థియేటర్కి వచ్చి చూడరు. అల్లు అర్జునో బాహుబలి ప్రభాస్ వస్తేనే షో ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చింది? కోర్టు మహా అంటే 50 కోట్లు వస్తుందా? 2000 కోట్ల సినిమాతో పోలుస్తారు మీరు కోటి సినిమాని. బాగుంది, కానీ ఆ సినిమాలకి ఆడియన్స్ రారు. వాళ్ళకి ఓకేనా? అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలే ఆడతాయి. అలాంటి చూసినప్పుడు ఒక మాట చెప్పండి, ఎంత ఎంజాయ్ చేశారు లేదా? రష్మిక మందన పాట అన్నప్పుడు మొత్తం కింద నుంచి పైదాకా గారింది. మళ్ళీ గమాలి అందుకలు అన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చి మాత్రం బాగాలేదంటారు సినిమా. సినిమా సూపర్ ఉంది. పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్నారు. పుష్ప సినిమాలో అంత స్పష్టంగా వాయిస్ రాలేగా బ్రో, అందుకని డిసప్పాయింట్ అయ్యారు. మీరు ఒకటి చెప్తున్నా, నువ్వు ఏ కెమెరామెన్ తెలియదు. నువ్వు కెమెరామెన్ కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ప్రభాస్ గురించి అడుగుతావు. ఎట్లయినా అల్లు అర్జున్ దెంగించాలనే చూస్తావు. అర్థమవుతుందా? కానీ వాడు మగవాడు, అల్లు అర్జున్ మగవాడు. అల్లు అర్జున్ ఇప్పుడు మగవాడే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అలా ఉన్నా సరే ఒకటి వల్ల ఆర్టీసీ హాస్పిటల్ సెలబ్రేషన్ అయిపోయినాయి. అవును, మీరు ఇక్కడ ప్రశాంత్ బయట కొట్టొస్తున్నారు అనుకో, ఆయన వచ్చి గేట్ తాళలేస్తాడు, రోడ్డు పైన మనం తిరగాలి, రోడ్డు పైన రివ్యూలు చెప్పుకోవాలి. దయచేసి రివ్యూలు చెప్పేటప్పుడు కొట్టుకోకూడదు. ఐమాక్స్ థియేటర్ బంద్ అయినా చెప్పేది నో, ఐమాక్స్ థియేటర్ బంద్ అయినా, ఐమాక్స్ థియేటర్ లేచిపోయినా పుష్ప రికార్డు దెంగలేరు. మనకు కావాల్సిన ఐమాక్స్ థియేటర్ కాదు, రికార్డులే ఇంపార్టెంట్. రేపు అన్న వస్తున్నాడు, పవన్ అన్న వస్తున్నాడు. డే 1 తెలుగు రెండు రాష్ట్రాలు లేచిపోతాయి రికార్డు. సరేనా? మన తెలుగు రాష్ట్రాలు ఎవరి రికార్డు కొట్టా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం తెంగించుకోవాలా చెప్పు?
ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ బంద్ అవ్వాలంటే నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలా అంటే అల్లు అర్జున్ తిడితే పర్లేదా పవన్ కళ్యాణ్ తిడితే పర్లేదా మాట్లాడొద్దు అనట్లేదు అన్న రికార్డు రావడానికి కారణమే అల్లు అర్జున్. ఇక్కడ చాలా మంది తెలుసు ఎవరు కావాలని రికార్డు రావడానికి కారణమే అల్లు అర్జున్. తెలుగు సినిమా ఈ స్థాయి రావడానికి కారణమే పుష్ప 1 పుష్ప 2. అల్లు అర్జున్ పాన్పరాయి సినిమాలా? అల్లు అర్జున్ మొగడే అల్లు అర్జున్ ఒక్కడే మొగడు కాదు చాలా మంది మొగుళ్ళు ఉంటారు మనకి ఎన్టీఆర్ మొగడే రామ్ చరణ్ మొగడే ఒకసారి గేమ్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి ప్రభాస్ తీసేయకండి. ఎన్టీఆర్ వస్తాడు ఈసారి గేమ్ చేంజ్ గట్టిగా పెడతాడు దేవాన్ని ఏ రికార్డులు పెట్టాడు సుకుమారు ఆ బుష్బాబుని తక్కువ చేయకండి బొక్కకుంటాడు సరేనా ఎత్తి దెంగుతాడు ఈసారి కేజీఎఫ్ పుష్ప ఏ రికార్డులు ఉండవు దెంగుతాడు ఒక రామ్ చరణ్ తక్కువ చేయకండి వస్తాడు ఈసారి ముందుగా కిలోమీటర్ దింపాడు రామ్ చరణ్ సరేనా ఒకటే ఇండస్ట్రీ దెంగేస్తే వస్తున్నాయి అల్లు అర్జున్ సలాంతో వస్తున్నాడు మావాడు ప్రభాస్ అన్న సరేనా ఫ్లాప్ సినిమాతో 400 కోట్లు కొడతాడు మీరు ఆయన గురించి మాట్లాడతారా థ్యాంక్స్ బ్రో. ఆ? సరేనా నా కొడుకులరే నెగిటివ్ నా కొడుకులరా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేకుంటే బట్టలు ఉడదీసి కొడతాం. Thank you bro. తెలుగు ఇండస్ట్రీ తక్కువ Thank you bro. ఇక చాలు బ్రో.